హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిక్ టిక్ ఇన్ఫోటెక్. సో మనం ఇప్పటివరకు ఇంటర్మీడియట్ లెవెల్ ఎస్క్యూఎల్లో చాలా టాపిక్స్ నేర్చుకున్నాం. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విండోస్ ఫంక్షన్స్. సో విండో ఫంక్షన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ గ్రూప్ బైకి విండో ఫంక్షన్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, లైక్ సిమిలర్. బట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి నేను ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్లైడ్ చూసుకున్నట్టయితే, సో గ్రూప్ బై ఫంక్షన్లో మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉంటాయి, సమ్, యావరేజ్ అనేటివి. సో మనకేం చేస్తుందంటే, గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి రోస్ అనేది తగ్గించేసి సింగిల్ గ్రూప్లోని మనకి ఆన్సర్ అనేది తీసుకొని వస్తుంది, లైక్ డేటా అనేది. లైక్ ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ వీ వాంట్ టు సమ్ ద శాలరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అట్లా అనుకోండి. గ్రూప్ బై చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నా ఒకటే డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చి గ్రూప్ చేసి దాని యొక్క సమ్ ఇస్తుంది మనకి. బట్ మనకి విండోస్లో చూసుకుంటే ఆ క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేసినాక మనకి ఇక్కడ రోస్ అనేవి డిలీట్ అవ్వవు అనమాట, ఎలిమినేట్ అవ్వవు. సో రోస్ అన్నీ ఉంటుంది అండ్ ఆల్సో అగ్రిగేట్ ఫంక్షన్ అనేది మనకి వర్క్ అవుతుంది. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్ బై అండ్ విండో ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ రోస్ అనేవి రెడ్యూస్ అవుతాయి, ఇక్కడ రోస్ అనేవి రెడ్యూస్ అవ్వవు. ఓకే, ఇక్కడ రో లెవెల్లో మొత్తం మనకి విండో ఫంక్షన్ అనేది అగ్రిగేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్ బై అండ్ విండో ఫంక్షన్. సో మనకి ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లో మనం చూసుకుందాము వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అని. సో లెట్స్ టేక్ అవుట్ టేబుల్ products. Use product is a database. Okay, and select star from products. నేను మీకోసం ఒక ప్రొడక్ట్స్ టేబుల్ అనేది రెడీ చేసి పెట్టాను. సో అసలు ప్రొడక్ట్స్ టేబుల్లో ఏమేమి ఉన్నాయో మనం కాలమ్స్ చూసుకుందాం. ప్రొడక్ట్ నేము, కేటగిరీ, బ్రాండ్, ప్రైస్, స్టాక్ రేటింగ్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి మనకి. సో మనకి నార్మల్గా ఇంతకుముందు గ్రూప్ బై అనే ఫంక్షన్ని మనం ఎట్లా చేస్తామని డిస్కస్ చేస్తాం. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. సెలెక్ట్ category. We will take a few columns, not all columns are not required. Aggregate functions మనం అన్ని కాలమ్స్ తీసుకున్నా వర్కౌట్ అవ్వదు. సెలెక్ట్ కేటగిరీ కామా సమ్ ఆఫ్ ప్రైస్. ఓకే, కేటగిరీ వైజ్ నేను ప్రైస్ అనేది చెక్ చేస్తున్నా. ఫ్రమ్ టేబుల్ నేమ్ ప్రొడక్ట్స్ గ్రూప్ బై. మనం దేంతో గ్రూప్ చేస్తాం? కేటగిరీతో గ్రూప్ చేస్తాం. ఓకే, లెట్స్ రన్ దిస్. ఓకే, ఇక్కడ చూసుకోండి మనకి గ్రూప్ బై ఫంక్షన్ అనేది వర్కౌట్ అయింది. బట్ ఇక్కడ మనకి వచ్చే అవుట్పుట్లో మనకి రో లెవెల్ అగ్రిగేషన్ జరిగినా కూడా మనకి అవుట్పుట్ వచ్చేసి అన్ని రోస్ క్లోజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయి మనకి ఓవరాల్ అవుట్పుట్ అనేది వస్తుంది, ఓవరాల్ సమ్ అనేది వస్తుంది ఆ యొక్క పర్టికులర్ కేటగిరీకి. సో ఎలక్ట్రానిక్స్కి ఇంత ఉంది, ఫ్యాషన్కి ఇంత ప్రైస్ ఉంది, సమ్ ఆఫ్ ద ప్రైస్ అంటే ఆ ప్రొడక్ట్స్ యొక్క టోటల్ ప్రైస్ మనకి యాడ్ చేస్తే ఇంత వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి కేటగిరీ వైజ్ గ్రూప్ బై చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ కాకుండా ఇంకేమున్నట్టు కాలమ్స్ చూసుకుందాం. బ్రాండ్ వైజ్ చూసుకుందాం. సెలెక్ట్ బ్రాండ్ గ్రూప్ బై బ్రాండ్. లెట్స్ రన్ దిస్. ఓకే, బ్రాండ్ వైజ్ తీసుకున్నా కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అనేది వస్తున్నాయి చూడండి. సామ్సంగ్కి టోటల్ సమ్ ఆఫ్ ప్రైస్ ఎంత ఉంది, డెల్కి ఎంత ఉంది, నైక్కి ఎంత ఉంది. సో ఈ విధంగా. సో గ్రూప్ బైలో మనకి ఇదే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి రో లెవెల్ అగ్రిగేషన్ జరగదు, రో లెవెల్ మనకి అవుట్పుట్ చూపేదు. ఓన్లీ ఓవరాల్ టోటల్ అవుట్పుట్ అనేది చూపించి ఆ పర్టికులర్ కాలమ్ని గ్రూప్ బై చేస్తుంది అనమాట. ఇది గ్రూప్ బై ఫంక్షన్. సో మనకి విండో ఫంక్షన్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్ బై అండ్ విండో అనేది ఇప్పుడు చూద్దాం. సో సేమ్ టేబుల్ నేను ఏమేమి తీసుకుంటా అంటే, ఓకే సెలెక్ట్ బ్రాండ్ తీసుకుందాం, కేటగిరీ తీసుకుందాం, ప్రైస్ తీసుకుందాం. ఇప్పుడు ప్రైస్ ఉంది, సమ్ ఆఫ్ ప్రైస్ తీసుకుందాం. మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి అండ్ ప్రతి ఒక్క కేటగిరీకి ప్రైస్ అనేది ఎడిషన్ చేసి సమ్ ఆఫ్ ప్రైస్ కూడా మనకి ఒక కాలం అనేది సపరేట్గా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు విండో ఫంక్షన్లో మనకి ఓవర్ అనేది పక్కా యూజ్ చేయాలి. ఓకే,
ఈ యొక్క కాలమ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓవర్ అనేది యూజ్ చేసి దాని తర్వాత మనకి కాలమ్ ఏమంటారు టేబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇట్ ప్రొడక్ట్స్. లెట్స్ రన్ దిస్. ఓకే. సో మనకి ఇక్కడ చూడండి ప్రతి ఒక్క కాలం వచ్చింది. ఓకే, బ్రాండ్ వచ్చింది, కేటగిరీ వచ్చింది, ప్రైస్ వచ్చింది, సమ్ ఆఫ్ ద ప్రైస్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఎక్కడ మనము గ్రూప్ బై అనేది యూజ్ చేయలేదు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి ఒక్క కాలము డేటా అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో రో లెవెల్ అగ్రిగేషన్ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఓవర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి మనకి ఆర్డర్ బై ప్రైస్ చేద్దాం. ఓకే, ఆర్డర్ బై ప్రైస్ చేస్తే మనకి చూడండి జారా అనేది ఒక బ్రాండ్, అందులో కేటగిరీ అనేది ఫ్యాషన్. ఈ జారా ఫ్యాషన్లో ఫస్ట్ వచ్చేసి ప్రైస్ 1200. ఈ ప్రైస్ అనేది మనకి ఆర్డర్ బై ప్రైస్ పెట్టాం కాబట్టి అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చిందనమాట. సో 1200, ఇది వచ్చేసి 2400 అయింది. నెక్స్ట్ జారా ఐటమ్ కూడా 1200 ఉంది, ఇది కూడా 2400 టోటల్, ఇది కలిపి. ఓకే, ఇది ఫ్యాషన్ వైజ్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, మళ్ళీ ఫ్యాషన్ నుంచి వేరే ఐటమ్స్ వచ్చాయి. ఈ విధంగా మనకి విండో ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైస్ తీసేద్దాం, కేటగిరీ తీసుకుందాం, ఆర్డర్ బై కేటగిరీ. లెట్స్ సి. చూడండి కేటగిరీ వైజ్ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ మొత్తము ఒక కేటగిరీలాగా వచ్చింది. నెక్స్ట్ ఫ్యాషన్ మొత్తం ఒక కేటగిరీలో వచ్చింది, ఫర్నిచర్ మొత్తం ఒక కేటగిరీ వచ్చింది, హోమ్ అప్లయన్స్ మొత్తం ఒక కేటగిరీ వచ్చింది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఈచ్ ఐటమ్ యొక్క ప్రైస్ వచ్చింది మనకి, ఆ పర్టికులర్ కేటగిరీ యొక్క టోటల్ ప్రైస్ కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫ్యాషన్లో చూసుకుంటే ఈచ్ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చింది. ఈ యొక్క సమ్ ఆఫ్ ద ప్రైస్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్స్కి ఇప్పటివరకు జరిగింది దానికి ఇవి మళ్ళీ యాడ్ అవుతున్నాయి అనమాట. సో ఈ విధంగా ఫ్యాషన్కి ఇంతవరకు ఫ్యాషన్ యొక్క టోటల్ వచ్చేసి ఈ విధంగా ఇంత 2,92,400 వచ్చింది. ఇన్ ద సిమిలర్ వే ఫర్నిచర్కి అండ్ హోమ్ అప్లయన్స్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్ బై ఫంక్షన్ అండ్ ఏ విండో ఫంక్షన్. ఓకే, మనకి విండో ఫంక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఏమని చెప్పాలి, అగ్రిగేట్ ఫంక్షన్స్, ర్యాంకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ వాల్యూ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ ఫ్రేమ్ బౌండరీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రేమ్ బౌండరీస్ అనేవి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ అలియాస్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇదంతా క్లమ్జీగా ఉంది, సమ్ ఆఫ్ ద ప్రైస్ ఓవర్ ఆర్డర్ బై కేటగిరీ, ఇదంతా ఎందుకు మనకి టోటల్ ప్రైస్ బై కేటగిరీ ఇట్లా అప్లై చేసుకుంటే మనకి ఈ కాలం నేమ్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి విండో ఫంక్షన్స్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో నేను ఇక్కడ చెప్పా కదా మనకి ఈ ఫ్రేమ్ బౌండరీస్ అనేది ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే కేటగిరీ తీసుకున్నాం కదా, రోస్ అన్బౌండెడ్ ప్రిసీడింగ్స్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి డిఫరెన్స్ అనేది ఏంటో తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏమవుతుందంటే టోటల్ ఈచ్ వన్ ప్రోడక్ట్కి యాడ్ అవుతా వస్తుంది. ఇప్పుడు 25,000 ఉంది, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ 75,000, దాని యొక్క టోటల్ వచ్చేసి 25,000 ప్లస్ 75,000 10,000 అవుతుంది. ఈ విధంగా ఫ్రేమ్ బౌండరీస్ కూడా మనము విండో ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనకి డేటా అనేది తీసుకొని రావచ్చు అనమాట. సో ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. విండో ఫంక్షన్స్ అనేది చాలా పవర్ఫుల్ మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్లో, కాబట్టి విండో ఫంక్షన్స్ బాగా నేర్చుకోండి. And thank you for watching the video. We'll get back with the advanced level topics in the SQL in the next coming videos. Please subscribe our channel, Tick Tick Info Tick. Thank you.